2026 శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ప్రేక్షకులకి ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్నాటి శని అయిపోయిందని చెప్తున్నారండి, లేదా అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గురుబలము, శని బలము, అలానే రాహుకేతు బలాలు, ఆదాయ వ్యయ ఫలాలు ఇవేవి కూడా మన జీవిత కాలాన్ని నిర్ధారణ చేయవు, అంటే డిసైడ్ చేయవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా మంచి గ్రహ దశాభుక్తులు జరుగుతూ ఉంటే, అంటే యోగకారక దశాభుక్తులు జరుగుతూ ఉంటే, ఏ పంచమాధిపతినో, ఏ నవమాధిపతినో, ఏ దశమాధిపతినో, ఏ లగ్నాధిపతి దశ కనుక జరుగుతూ ఉంటే, అంటే మంచి యోగకారక గ్రహ దశల భుక్తులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం వస్తే రెట్టింపు ఫలితాలు ఇస్తుంది. అదే మంచి గ్రహ దశాలు లేదా యోగకారక గ్రహ దశలు భుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం లేకపోయినా ఆ భుక్తులు మంచిగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో మంచి జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అదే మనకు మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల దుస్థానానికి సంబంధించిన గ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం వచ్చినా, శనిబలం వచ్చినా ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. తాత్కాలికం, అంటే ఎండాకాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, ఆ క్షణము ఆ సమయంలో కొంచెం కూల్గా ఉంటుంది. అంటే చెడు గ్రహాల, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ఈ గురుబలము వస్తే, శని బలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇబ్బంది పెట్టే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే ఈ గురుబలము, శని బలం వచ్చినప్పుడు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంటే మనకి వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉన్న ఏది ఉంటుందో అదే చాలా ఇంపార్టెంట్. గోచారీత్యా జస్ట్ హెల్ప్ అవుతుంది, ఆదుకునే ఒక క్రమేణంలో వెళ్తుంది అనే చెప్పవచ్చు. అలానే మరొక విషయం ఏంటి అంటే, గోచార రీత్యా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతకంలో ఉంటేనే అవి వర్తిస్తాయి. గజకేసరి యోగం రేరు, 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలానే శుక్ర మహాదశ కూడా అందరికీ శుభ ఫలితాలని ఇవ్వదు. శుక్ర మహాదశ శుభ ఫలితాలని ఇస్తుంటే ఎందుకు ఇంతమంది డైవర్స్ అయ్యేవి, ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇండ్లాస్తో ఎందుకు బాధలు పడతారు? శుక్రుడు చాలా ఇంపార్టెంట్, లగ్జరీ కారకుడు. అలానే ఇండ్లాస్ కి చాలా ఇంపార్టెంట్. ఇండ్లాస్ తో వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది అంటే బికాస్ ఆఫ్ శుక్రుడు చాలా ఇంపార్టెంట్. అలానే మంచి భార్య కావచ్చు, ఆ భార్యతో సంబంధాలు బాగుండాలి అన్నా శుక్రుడు చాలా ఇంపార్టెంట్. శుక్ర మహాదశ అందరికీ యోగించదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఒక్కొక్క రాశి గురించి ఈ యుగాది ఎలా ఉండబోతుందో చూసుకుంటూ వెళ్దాం. ధనుసు రాశి ప్రేక్షకులకు స్వాగతం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, అలానే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. శని రాశి మార్పు అయితే ఈ సంవత్సరం ఉండదు. శని భగవానుడు మే 17 వరకు ఉత్తరాభాద నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. మే 17 నుంచి ఆయన రేవతి నక్షత్రంలోకి ప్రవేశించి అక్కడ ఆ సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే మీనరాశిలోనే మే 17 వరకు ఉత్తరాభాద నక్షత్రంలో, మే 17 దాటిన తర్వాత రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు. శని ఈ నక్షత్రం మారడం వలన ఈ ధనుసు రాశిలో ఉంటున్న మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు బాగుంటుందో కూడా మనము వీడియో చివరిలో తెలుసుకుందాం. అలానే రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలోనే సంచారాన్ని కొనసాగిస్తారు. కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మ రాశి నుంచి రాహు ద్వితీయంలోకి, అలానే కేతు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలోను, అంటే మీ జన్మరాశి నుంచి 7వ స్థానంలోను, జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు
కర్కాటక రాశిలోను, అంటే మీ జన్మరాశి నుంచి అష్టమ స్థానంలోను, అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే మీ జన్మరాశి నుంచి నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. సింహరాశిలో కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉండి మళ్ళీ వక్రించి మళ్ళా వెనక్కి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, అంటే చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని జరుగుతున్న సమయంలోనూ కూడాను ఉద్యోగంలో ఎంత ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అలానే ఇంట్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా, అలానే తల్లితో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా, ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా ఆటంకాలు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఈ సమయంలో రక్షిస్తున్నది ఏంటి అంటే సప్తమ స్థానంలో ఉంటున్న ఒక్క గురువు మాత్రమే. జూన్ 1వ తేదీ వరకు మాత్రమే మీకు సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది. ఈ చతుర్థ స్థానంలో శని సంచారం అనేది మానసిక క్లేశము, అలానే ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు కావచ్చు, అలానే ప్రాపర్టీ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్నా, లేదా అమ్మాలి అనుకున్నా, వాహనం విషయంలో కూడా, లేదా ఇంట్లో కూడా చాలా సమస్యలని ఎదుర్కొంటూ వస్తున్నారు. అలాంటి సమయంలోనూ కూడా కాస్త మీకు రిలీఫ్ దొరికింది అంటే దానికి ప్రముఖమైన కారణము సప్తమ స్థానంలో ఉంటున్న కేవలం గురుబలం మాత్రమే. కేవలం జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఆయన సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సప్తమ స్థానంలో సంచారం చేసే కాలమంతా కూడా ధనుసు రాశి వాళ్ళకి కాస్త మేలు కలిగించే విధానంలోనే మీరు ముందుకు సాగుతూ ఉంటారు. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తగ్గుతాయి. అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు, ఇలాంటి మంచి శుభయోగాలు, అలానే ఇంతవరకు కూడా అర్ధాష్టమ శని వలన ఉద్యోగం నష్టం అవ్వకుండా, లేదా ఉద్యోగంలో పెద్దగా ఇబ్బందులు రాకుండా ఉంది అంటే అది కేవలం సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన మాత్రమే. అంటే జూన్ 1వ తేదీ వరకు కాస్త బాగుంటుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి. జూన్ 1వ తేదీ నుంచి గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ అష్టమ గురు సంచారం అనేది అంత మంచి ఫలితాలను ఇచ్చే స్థానం అయితే కాదు. ఫైనాన్షియలీ ఇన్స్టెబిలిటీగా ఉంటుంది. అంటే ఆర్థికంగా అస్థిరత్వం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అది ఉద్యోగాభివృద్ధి కోసం చేసే ప్రయత్నం కావచ్చు, లేదా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా అస్థిరత్వం, ఆటంకాలు, విఘ్నాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో. అంటే తల్లి మాతృ విషయంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ కి గురి అవడము, అలానే ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా లిటిగేషన్స్ ని ఫేస్ చేయడము, ఇలాంటివి కూడా కొంతమందికి వచ్చే సూచనలు ఉంటాయి. కొంతమందికి అని ఎందుకు అంటున్నాను అంటే అష్టమ స్థలంలోకి గురు సంచారం మొదలైంది. అక్కడ మీ జాతక రీత్యా అష్టకవర్గ బిందువులు గనక 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు పడాలి. అదే 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి మీరు బయటపడతారు అని అర్థం. అందుకే ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు అని ఎందుకు చెప్తున్నాను అంటే దీనికోసమే. మొత్తానికి అష్టమ స్థానంలో గురు సంచారం అనేది డైరెక్ట్ గా మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలి అంటే 60% దుఃఖము, 40% సుఖం మాత్రమే ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని మార్పులు అయితే వస్తున్నాయి ఈ సమయంలో. అంటే సడన్ గా ఇల్లు మారడము, సడన్ గా ఉద్యోగం మారాల్సిన ప్రమేయాలు ఏర్పడము, లేదా ఉద్యోగం కోల్పోవడము, లేదా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కాస్త అక్కడ డబ్బు నష్టం అవడము, ఇలాంటివి. ఇంకా కొంతమందికి ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా ఉంటుంది. ఎలా? ఎప్పుడో మీరు ఎల్ఐసి కట్టి ఉంటారు, ఈ సమయంలో ఎల్ఐసి అమౌంట్ రావడము, ఇలాంటివి. చీటీ కట్టి ఉంటారు, ఆ చీటీ అమౌంట్ రావడము, ఇలాంటివి. బట్ ఫైనాన్షియలీ స్థిరంగా ఇలానే డబ్బు రాదు, ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుంది అంతే. ఇంకా మళ్ళీ తొందరగా అంటే మళ్ళీ రిపీటెడ్గా ఆ అమౌంట్, బల్క్ అమౌంట్ మీ చేతికి అందకపోవడం అనేది ఫైనాన్షియలీ అస్థిరత్వం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియలీ ఇన్స్టెబిలిటీ మీకు క్రియేట్ చేస్తుంది ఈ అష్టమ స్థానంలో ఉంటున్న గురు వలన. ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భర్త ఉద్యోగ విషయాలలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ, వాళ్ళు సరిగ్గా ఇంటికి రాకుండా ఎక్కువ శాతం అంటే ఎక్కువ సమయం
ఆఫీసుల్లోనే మీరు వాళ్ళు పని చేయడము, లేట్‌గా ఇంటికి రావడము, ఇక్కడ వీళ్ళకి ఇరిటేషన్ రావడము, ఇట్లాంటివి కూడా ఉండే ఆస్కారాలు. లేదా కొంతమందికి వాళ్ళ భర్త ఉద్యోగ విషయాలలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి ఈ సమయంలో. మొత్తానికి అష్టమ అష్టమ స్థానంలో గురు సంచారము అనేది అంత శుభత్వం అనేది ఇవ్వదు. అలానే ముఖ్యంగా ఈ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, డాక్టర్ వృత్తిలో ఉన్నవాళ్ళు, రిసర్చ్ ఓరియంటెడ్ అంటే సైన్స్ రిలేటెడ్ కావచ్చు, అక్కల్ సైన్స్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళకి కాస్త బాగుంటుంది. అంటే సడన్‌గా ఏదో ఒకటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ వెళ్తారు ఈ సమయంలో. అష్టమ స్థానం అంటే ఏంటి? ఆకస్మికంగా వచ్చే జ్ఞానము, ఆకస్మికంగా వచ్చే డబ్బు. అది మీరు సంపాదించి కూడబెట్టిన డబ్బు కావచ్చు, లేదా మీ వారసత్వ ఆస్తి విషయంలో వచ్చే డబ్బు కావచ్చు. ఆకస్మికంగా కొన్నిసార్లు వచ్చే డబ్బు అది. ఆకస్మికంగా మీ చేతికి అందుతుంది. డైలీ రోజు మీకు డబ్బు మీ చేతికి అందుతుంది అని కాదు. ఆకస్మికంగా ఎప్పుడో కూడబెట్టిన డబ్బు, ఎల్ఐసి డబ్బులు ఈ సమయంలో రావడము, లేదా వెహికల్ ఏదో డ్యామేజ్ అయి ఉంటుంది, ఆ డబ్బు ఈ సమయంలో రావడము, ఇట్లా ఏదో ఒకటి. లేదా ప్రాపర్టీ మీరు అమ్మి ఆ ఒక విషయంలో డబ్బు మీకు చేతికి అందడము, ఇట్లాంటివి ఉంటుంది. అలానే మీకు సంపాదన విషయంలో అయితే పెద్దగా ఆర్థిక విషయంలో అభివృద్ధి అయితే ఉండదు. అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగ విషయాలలో కావచ్చు. ఇంకా కొంతమందికి ఉద్యోగం కోల్పోవడము, ఇట్లాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే గురుబలం తగ్గుతుంది. శని అక్కడ చతుర్థ స్థానంలో ఉండి నేరుగా దశమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగ విషయాలలో కాస్త ఇబ్బందికి గురి అయ్యే సూచనలు ఉంటాయి. విద్యార్థులు కూడా చదువుల పట్ల ఆసక్తి చూపించకపోతే నష్టం తెచ్చుకునే ఆస్కారాలు ఉంటాయి. అలానే మీ ఇంట్లో ఉన్న వృద్ధులు ఎవరైతే ఉంటారో, అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, ఒక 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఆరోగ్య విషయాలలో చాలా ఒడిదుడుకులు వాళ్ళకి వచ్చే ఆస్కారాలు కూడా ఉండబోతున్నాయి. ఇక అక్టోబర్ 31వ తేదీ తర్వాత కాస్త గురుబలం మళ్ళీ ఈ ధనుసు రాశి వాళ్ళకి ఒక మాసం ఉంటుంది. తర్వాత ఆయన వక్రించి నిదానంగా స్లోగా మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నారు. ఇక రాహు వలన పెద్దగా మీకు నష్టమైతే ఉండదు. బట్ కేతు నవమ స్థానంలో ఉండడము తండ్రి ఆరోగ్యం విషయంలో, తండ్రి ఎదుగుదలకి సంబంధించిన విషయాలలో వాళ్ళు ఆటంకాలు పడడం అనేది మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా కాస్త ఎడ్యుకేషన్ విషయంలో ప్రతికూలించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి ఇది అండి ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి. ఇక మూలా నక్షత్ర జాతకులకు గురు సంచారం, శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే చూడండి, జూన్ 18వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు చాలా బాగుంటుంది, అనుకూలిస్తుంది. ఈవెన్ ఆయన అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ కూడా ఈ మూల నక్షత్ర జాతకులకు ఈ గురు సంచారం అనుకూలిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని మీకు మంచి చేకూరుస్తుంది. అలానే మూల నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుందంటే ఈ సంవత్సరం మొత్తం శని వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలానే పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు బాగుంటుంది. తర్వాత ఆగస్ట్ 19వ తేదీ నుంచి మళ్ళీ గురు సంచారం మీకు అనుకూలిస్తుంది. జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుండదు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆగస్ట్ 19వ తేదీ తర్వాత మళ్ళీ మీకు ఈ గురు సంచారం బాగుంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత ఉద్యోగం విషయాలలో, ఉద్యోగ బదిలీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలానే మాతృ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాద జాతకులకు గురు సంచారం జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు చాలా బాగుంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి చాలా అనుకూలిస్తుంది అనే చెప్పొచ్చు. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాద జాతకులకు శని సంచారం మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత వీళ్ళకి కూడా అంతగా బాగుండదు. మొత్తానికి ధనుసు రాశిలో పుట్టిన ఈ 3 నక్షత్రం వాళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, అలానే శివ సహస్రనామం చదువుకోవడము, రోజు కూడా ఓం నమ శివాయ 1000 సార్లు చదువుకోండి. పొద్దున్న లేచిన తర్వాత 1000 సార్లు చదువుకొని ఒకసారి మృత్యుంజయ మంత్రం చదువుకోండి, లేదా ఒక 11 సార్లు మృత్యుంజయ మంత్రం చదువుకోండి. ఇది రోజు చేస్తూ పోండి, ఇంకా వేరే పరిహారాలు మీకు అవసరం లేదు. ఇది అండి ఈ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు.
ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.